హలో అందరికీ. సమ్మర్లో మనకి బాగా పనసకాయలు దొరుకుతాయి కదండి. పనసపండు తిని పిక్కలు పడేస్తుంటాం. అలా కాకుండా పనస పిక్కలు కాకి చేపల కూర చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా పనస పిక్కల్ని ఇలా ఉడకబెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలాగా ఎండు చేపలని ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి. అదే ప్యాన్లోని 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు, 5-6 వెల్లుల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా మగ్గనివ్వాలి. అవి మగ్గిన తర్వాత ముందుగా ఉడకపెట్టుకున్న పనస పిక్కలను కూడా వేసి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. అవి బాగా ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకి చేపలను కూడా వేసి 5 నిమిషాలు ఉంచిన తర్వాత చింతపండు పులుపు కూడా వేసి మరొక 5 మినిట్స్ పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలాగ కూర అనేది దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే పనస పిక్కలు కాకి చేపల కూర రెడీ.